మీకు తెలుసా, మన దేశంలో పిల్లల్లో ప్రతి నలుగురిలో ఒకరికి నులుపురుగులు ఉండే అవకాశం ఉంది. ఈ పొట్టలో నులుపురుగులు ఉంటే మీ పిల్లలకి ఎట్లాంటి సింటమ్స్ ఉంటాయో మీకు తెలియాలి. ఎదుగుదల సరిగ్గా ఉండదు, ఎత్తు సరిగ్గా పెరగరు, బరువు సరిగ్గా పెరగరు, రక్తహీనత ఉంటుందంటే బ్లడ్ సరిగ్గా పెరగదు, ఎంత ఫుడ్ తిన్నా పెరగరు, చాలా మందికి ఆకలి ఉండదు, మాటికి దురదలు వస్తుంటాయి, పిల్లలు కొంచెం ఇరిటబుల్గా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, కడుపు నొప్పి కంప్లైంట్ చేస్తారు, కొంతమందికి వాంతులు విరోచాలు కూడా అవుతాయి. ఈ నులుపురుగులు ఎలా వస్తాయి పిల్లలకి? వాళ్ళు తినే ఆహారం నీట్గా లేకపోయినా, వాళ్ళు తాగే నీరు నీట్గా లేకపోయినా, వాళ్ళు తినే ఫ్రూట్స్ నీట్గా లేకపోయినా, అంటే కనలేని ఫ్రూట్స్ తింటున్నా, లేదా మట్టిలో చెప్పులు లేకుండా ఆడుతున్నా, పరిశుభ్రమైన పరిసరాలు లేకపోయినా మీ పిల్లలకి నులుపురుగులు వచ్చే అవకాశం ఉంది. సో నులుపురుగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇందాక చెప్పినట్టు మంచి ఫుడ్, క్లీన్ ఫుడ్ పెట్టాలి, చెప్పులు వేసుకునే బయటకు వెళ్ళాలి, హ్యాండ్ వాష్ చేసుకునే ఫుడ్ తినాలి, మరియు బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడల్లా కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. డీవార్మింగ్ అంటే ఏంటి? నులుపురుగుల మందు ఎవరిలో వాడాలి, ఎప్పుడు వాడాలి? WHO ప్రకారం సంవత్సరం వయసు నుంచి 18 ఏళ్ళు పిల్లలందరూ సంవత్సరానికి 2 సార్లు డీవార్మింగ్ మందు కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 2 times నులుపురుగుల మందు వాడాల్సి ఉంటుంది. మీ బేబీకి ఎంత డోస్ వాడాలో మీ పిల్లలు డాక్టర్ గారిని అడిగి వాడండి. నులుపురుగుల మందు వాడడం వల్ల మీ బేబీ హెల్త్ చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.